అస్సలాముఅలైకుం భాయ్. మీ యొక్క ప్రసంగాల్ని యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం ఖాళీ ఉన్నప్పుడు. ఈరోజు ప్రత్యక్షంగా మిమ్మల్ని వినుకొండ పట్టణంలో చూడటం చాలా సంతోషంగా ఉంది భాయ్. చాలా సవివరంగా యువతకి, ప్రధానంగా ముస్లిం మైనారిటీలకి ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి ఆవశ్యకతని, పేరెంట్స్ వాళ్ళ యొక్క పిల్లల్ని ఏ విధంగా అయితే చదివిస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారు అనేది మీరు చాలా చక్కగా వివరించారు భాయ్. అయితే ఇప్పుడు ఈ పిల్లల్ని ఇంకా మన శక్తికి మించి కష్టపడి చదివేయాలని కార్పొరేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేసి వారి యొక్క హోంవర్క్ మరియు ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పేసి స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ వాళ్ళకి విలీనం అయ్యి ఉదయం లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా వారు ఫోన్ తీసుకోవటం, దాంట్లో యూట్యూబ్, గేమ్స్ వగేరా వగేరా ఎక్కువ స్పెండ్ చేస్తూ ఫ్యామిలీతో కూడా మన పేరెంట్స్తో కొంత రిలేషన్షిప్ అనేది గ్యాప్ వస్తుందని ఒక అభద్రతా భావంలో ఈరోజు ఉంది భాయ్. దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, దాన్ని మనం ముందుకు ఎలా తీసుకెళ్తే మనకి యాజ్ ఎ పేరెంట్గా పిల్లలతో మనం ఎలా ఉండగలుగుతాం అనేది మీ ద్వారా తెలియజేసుకున్నాం. సోదరుడు ఏదైతే ప్రశ్న అడిగారో, ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో ఆ ఎడ్యుకేషన్పై చాలా అద్భుతమైనటువంటి ఫోకస్ చేస్తూ మీరు మాట్లాడారండి. కాకపోతే ఇక్కడ ఈరోజు మోడర్న్ ఎడ్యుకేషన్ ఉందో అందులో స్మార్ట్ మొబైల్ ఫోన్స్ని, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్లో వారు కొన్ని క్లాసెస్కి సంబంధించి, తర్వాత మొబైల్ ఫోన్ యూట్యూబ్లో కొన్ని ప్రోగ్రామ్స్ చూడడం, ఇవన్నీ కూడా అలవాటు అయిపోయాయి. ఇలాంటి తరుణంలో పేరెంట్స్ మరియు చిల్డ్రన్ మధ్య వ్యత్యాసం, గ్యాప్ అనేది కూడా ఏర్పడింది. మరి ఇలాంటి తరుణంలో కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి మీ యొక్క సజెషన్ అని సోదరుడు ఏదైతే అడిగారో, ముఖ్యంగా ఈ కరోనా కాలంలో ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ పేరుతో మొబైల్ ఫోన్ని పిల్లలకి ఇవ్వడం జరిగిందో, నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద నష్టం ఇందులో జరిగిందండి. ఎందుకంటే మొబైల్ ఫోన్ యొక్క ఎడిక్షన్ ఎంతవరకు చేరిందంటే, ఈరోజే నేను ఒక యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఒక వీడియో వచ్చింది. ఒక 10th క్లాస్ స్టూడెంట్, ఒక 10వ తరగతి విద్యార్థి తన తల్లి, అంటే ఈ అబ్బాయి మొబైల్ ఫోన్లో వీడియోస్ అవన్నీ చూసుకున్నాడు, గేమ్స్ ఆడుకుంటున్నాడని తన తల్లి ఆ మొబైల్ ఫోన్ని లాక్కుందని చెప్పేసి ఇంట్లో అద్దం పగలు కొట్టేశాడు, టీవీ పగలు కొట్టేశాడు, ఫ్రిడ్జ్ని కూడా కొట్టేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే మిర్రర్స్ ఉంటాయో వాటిని కూడా పూర్తిగా పగలు కొట్టేశాడు. ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది. నాకు చాలా బాధ మరియు విచారణ కలిగింది. ఎందుకంటే మొబైల్ ఎడిక్షన్ అనేది ఒక చాలా పెద్ద రోగం అన్నమాట. కాబట్టి మొబైల్ ఎడిక్షన్కి పిల్లలు గురవుతున్నారు. దీనివల్ల లాభం లేదు, నష్టం చాలా పెద్ద స్థాయిలో నష్టం ఉంది. అదంటే లాక్డౌన్, కరోనా కాలంలో మీరు మొబైల్ ఇచ్చారు అంతవరకు ఓకే, అప్పుడే పిల్లలు ఎంతగానో చెడిపోయారు. అప్పుడు నేను కొన్ని ప్రోగ్రామ్స్లో కూడా చెప్పాను, సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. పిల్లలు, చిన్న పిల్లలు పోనోగ్రఫీకి, అంటే అశ్లీల వీడియోలు చూడడానికి ఎడిక్ట్ అయిపోయారు ఆ మొబైల్ ఫోన్ల ద్వారా. ఎందుకంటే ఈరోజు మొబైల్లో మనం చూస్తున్నాం కదా, ఒక 7th క్లాస్ చదివేటటువంటి ఒక అభం శుభం తెలియనటువంటి పిల్లలు వారి చేతిలో మొబైల్ ఉన్నప్పుడు ఈరోజు ఎలాంటి అశ్లీల వీడియోలు స్క్రోలింగ్ చేస్తుంటే కనిపిస్తున్నాయి చూడండి. ఆ వీడియో చూస్తుంటే ఏదో ఒక యాడ్ అని, ఏదో ఒక అని చెప్పేసి ఒక అశ్లీలపు వీడియో వచ్చినప్పుడు ఆ లేత మనసులో ఉన్నటువంటి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, వారు 7th 8th స్టాండర్డ్లో లేదా 10thలో ఉన్నటువంటి వారు ఒక్కసారి దాన్ని క్లిక్ చేసినట్లయితే చాలా భయంకరమైనటువంటి అశ్లీలంతో కూడుకున్నటువంటి ఆ వీడియో చూసినప్పుడు వారి మెదడులో, వారి మనసులో ఎలాంటి ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ మొబైల్ ఎడిక్షన్ అనేది, ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ని, యూట్యూబ్ని, ఇంటర్నెట్ని ఆన్ చేసి పిల్లల చేతిలో మొబైల్ పెట్టడం వల్ల పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ మొబైల్ ఎడిక్షన్ నుండి, మొబైల్ ఫోన్లు పిల్లలకి ఇవ్వడం నుండి, ఇంటర్నెట్, తర్వాత యూట్యూబ్, అదేవిధంగా ఫేస్బుక్, ఇంటర్నెట్ మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాటికి తప్పనిసరిగా పిల్లల్ని మనం దూరం పెట్టాలి. కరోనా టైంలో అది ఇంకా వేరే విషయం లేదు, తప్పనిసరి అది అయిపోయింది. అప్పుడే పిల్లలు చాలా లాస్ అయిపోయారు. ఈరోజు మొబైల్ ఎడిక్షన్ ఎలా అయిపోయిందంటే, ఇంట్లో భర్త ఆఫీస్ నుండి రాగానే భర్త ఒక మొబైల్ ఫోన్ తీసుకొని ఒకవైపు కూర్చుంటే, భార్య మరోవైపు మొబైల్ ఫోన్ తీసుకొని ఇంకోవైపు కూర్చుంటే, బాబు వచ్చేసి ఇంకో ఫోన్ తీసుకొని ఇంట్లో ఉన్నటువంటి బాబు ఇంకో దగ్గర కూర్చున్నాడు. ఇలాంటి దుస్థితి ఈరోజు. అంటే ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి 3 ఫోన్లు ఉన్నాయి. ముగ్గురు కూడా ఫోన్లనే తమ ఫ్రెండ్స్గా చేసుకున్నారు. తల్లిదండ్రుల్ని వదిలేశారు, పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వదిలేశారు. ఇలాంటి దుస్థితి ఈరోజు మొబైల్ ఫోన్ యొక్క ఎడిక్షన్ అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మొబైల్ ఫోన్ల ద్వారా బంధాలు తెగిపోతున్నాయి, ప్రేమ తగ్గిపోతుంది, మానవత్వం కనుమరుగైపోతుంది, అశ్లీలము,
అసత్యాలు, అబద్ధం అనేది ఆ ఫోన్లో ఉండేటటువంటి వీడియోల ద్వారా పిల్లలు నేర్చుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలు పాపం, వారికి 7th 8th క్లాసెస్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఏదో వీడియో చూసినప్పుడు, ఒక పోర్నోగ్రఫీ, ఒక స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వీడియో వారికి కళ్ళ ముందు కనిపించినప్పుడు వారి యొక్క మెదడు, వారి యొక్క ఆలోచన, వారి యొక్క మనసుపై ఎలాంటి ప్రభావం పడుతుంది, చాలా చెడ్డ ప్రభావం పడుతుంది. అలా 1-2 సార్లు చూసుకున్న తర్వాత మళ్ళీ చూడాలనిపించినప్పుడు అలా సెర్చ్ చేసి చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఎవరైతే మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతారో వారు కోపంగా ఉంటారు, తల్లిదండ్రుల మాట వినరు, విధేయత అనేది ఉండదు, తల్లిదండ్రులకు భయపడరు, చదువుపై ఫోకస్ ఉండదు, ఎప్పుడు కూడా అనునిత్యం ఆ గేమ్లు ఆడుకోవాలి, ఆ వీడియోలు చూసుకోవాలి, ఆ ఎంటర్టైన్మెంట్ దునియాలోకి వెళ్ళిపోతారు. భవిష్యత్ అనేది పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి మన పిల్లలకు ఈ యొక్క మొబైల్ ఫోన్లు కానీ, ఇంటర్నెట్లు కానీ, యూట్యూబ్లు కానీ వాటికి దూరంగా పెట్టాలి. లేదంటే పిల్లలు చాలా ఘోరంగా నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఏ యూట్యూబ్ తీసుకున్నా, ఏ ఫేస్బుక్ చూసుకున్నా, మీరు కనీసం ఒక 2 నిమిషాలు, ఒక 10 నిమిషాలు మీ చేతుల్లో ఉంటే మీరు స్క్రోలింగ్ చేస్తుంటే ఏదో ఒక అశ్లీల వీడియో మీ కళ్ళ ముందు వద్దన్నా వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రభావం ఆ లేత మనసులపై పడుతుంది. కాబట్టి మనం తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఫోకస్ చేయాలి. ఎందుకంటే మన పిల్లలు మన భవిష్యత్తు, మన పిల్లలు మన యొక్క ఆస్తి, మన పిల్లలే మన ఎసెట్స్. అలాంటి పిల్లలపై సరిగ్గా ఫోకస్ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలు ఇంటికి రాగానే వారిని జాగ్రత్తగా తండ్రి పక్కన కూర్చోబెట్టుకుని పిల్లలతో మాట్లాడాలి, తల్లి కూడా మాట్లాడాలి. అలా కాకుండా తల్లి ఒక వాట్సాప్లో, తండ్రి ఒక యూట్యూబ్లో ఉంటే పిల్లలు ఏమైపోతారు? కాబట్టి మనము తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు మళ్ళీ డాడీ మమ్మీ మీరేమో యూట్యూబ్, మీరేమో ఫేస్బుక్, మీరేమో వాట్సాప్లో గంటలు కూర్చొని నాకు ఒక 10 నిమిషాలు మీరు ఫోన్ ఇవ్వలేరని బాబు అడుగుతాడు. కాబట్టి పిల్లలు రాగానే పిల్లలకు క్వాలిటీ టైం ఇవ్వండి, ప్రేమగా మాట్లాడండి. రేపటి రోజు వారి యొక్క భవిష్యత్తు దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండాలి అంటే మన పిల్లలకు ఈ యూట్యూబ్, ఈ ఫేస్బుక్ నుండి దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. జజాకల్లాహు ఖైర్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.